ఒకనాడు ఒక భక్తుడు, బాబా, ఇంటి ఇలవేల్పులకు నైవేద్యం పెట్టకపోతే ఏమవుతుంది అన్నప్పుడు భగవంతరావు ఉన్నాడుగా, వాడు గుర్తొచ్చాడు. ఒకరోజు భగవంతరావు అనేవాడు నా వద్దకు వస్తే వాడిని చూచి గుర్తించాను. వీని తండ్రి నా స్నేహితుడు, అందుకే ఇచ్చటకు ఈడ్చుకువచ్చి తిని. వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు, కావున నన్నును విఠలుని ఆకలితో మార్చినాడు. అందుచే వీనిని ఇక్కడికి తెచ్చి తిని వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజను ప్రారంభించినట్లు చేసెదను అని ఆనాడు అనటం వలన క్షీరసాగర్ భగవంతరావు తన తండ్రికి, అలాగే ఇంటి ఎలవేల్పుకు నాకును నివేదన చేయుచున్నాడు. ఇంటి దైవాన్ని మరువరాదు. ఇంటి దైవాన్ని పూజించిన తరువాతే గురువుని పూజించాలి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. కనులా నిండా నీవేలే, మనసు నిండా నీవేలే. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. ఆపదలు బాపేటి అనాథనాథుడా, సుఖముగా శయనించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా.